హాయ్ సార్, నా పేరు చిన్న. నేను సిఎంఆర్ బజాజ్ నుంచి. ఇది వచ్చేసి బజాజ్ డీజిల్ కార్గో వెహికల్. ఈ వెహికల్లో వచ్చేసి మనకు ముందుగా ఇది వచ్చేసి మనకు ఫైబర్ మెటల్ సార్. మన టైర్లు వచ్చేసి రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇవి. దీంట్లో వచ్చేసి మనకు షాక్ అబ్జర్వర్ అంటే సస్పెన్షన్ వచ్చేసి డబల్ షాక్ అబ్జర్వర్ అనమాట. మనకు దీనికి 2 సస్పెన్షన్స్ ఉంటాయి. వేరే కంపెనీది అయితే 1 సస్పెన్షన్ ఉంటుంది సార్. మన ఇది బజాజ్లో 2 సస్పెన్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హెడ్ ల్యాంప్స్. తర్వాత ఇది వచ్చేసి మనకు వైఫర్. ఇది వచ్చేసి మనకు మిర్రర్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిర్రర్, రైట్ హ్యాండ్ సైడ్ మిర్రర్ 2 ఉంటాయి సార్. తర్వాత మనం లోపల ఇంటీరియర్ అంటే మన వెహికల్లో ఏమేమి ఉన్నాయి తర్వాత చూద్దాం సార్. మనం ఆన్ చేసినాం కీ. దీంట్లో వచ్చేసి మనకు సిగ్నల్స్ కనిపిస్తాయి మొత్తం వెహికల్ గురించి. ఇది వచ్చేసి మనకు రెడ్ సిగ్నల్ వచ్చేసి మనకు ఇది బ్యాటరీదండి, మైనస్ ప్లస్. ఏమన్నా బ్యాటరీలో ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఇది సిగ్నల్ వస్తుంది సార్. ఇది వచ్చేసి మనది ఇంజన్ సిగ్నల్ అన్నమాట. ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈ సిగ్నల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు కూలెంట్ సిగ్నల్ నుంచి కూలెంట్లో మన తక్కువ ఉన్న సిగ్నల్ వస్తుంది సార్. ఇది న్యూట్రల్. ఇది వచ్చేసి డీజిల్ తక్కువైనా మీకు ఈ సిగ్నల్ వస్తుంది. తర్వాత ఇది స్టార్ట్ అన్నమాట. ఇట్లా స్టార్ట్ చేసినాం. తర్వాత మనం స్టాప్. ఇది స్టాప్ అండి. దీంట్లో మనకు గేర్స్ ఇది వచ్చేసి మనకు దీంట్లో ఫ్రంట్లో 5 గేర్స్ 1 2 3 4 5, రివర్స్ 1, మొత్తం 6 గేర్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి సీటు. దీంట్లో మనకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సీట్లో. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ సార్. మనం ఏమైనా డౌన్లో ఉన్న ఇది హ్యాండ్ బ్రేక్ వేస్తే మనకు వెహికల్ కదలదు. ఇది వచ్చేసి సీట్ సార్. ఇది మనకు కొంచెం అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇంకా చిన్నదిగా ఉంది. తర్వాత దీంట్లో మనకి ఎక్స్ట్రాగా అంటే ఒక స్టెప్ని వస్తుంది, టూల్ కిట్, జాక్ రాడ్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు బ్యాటరీ అండి. ఇది వచ్చేసి బ్యాటరీ. ఇది 32 amps 12 watts బ్యాటరీ అండి. మనకి 1 year వారంటీ కూడా ఉంటుంది. ఇది ఎక్సైడ్ బ్యాటరీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు బ్రేక్ ఆయిల్ అండి. మనం బ్రేక్ ఆయిల్ ఏమైనా ఆయిల్ తక్కువైనా మన బ్రేక్ సరిగా పడదు, అది మెయింటైన్ చేసుకోవాలి మనం. దీంట్లో మనకు తక్కువ ఉన్న బ్రేక్ ఆయిల్ తక్కువ ఉన్న ఈ రెడ్ కలర్ సిగ్నల్ చూపిస్తుందండి. ఇది వచ్చేసి మనకు డీజిల్ ట్యాంక్ సార్. దీని కెపాసిటీ వచ్చేసి 8 liters. మనకు అంతకుముందు వెహికల్స్లో బ్యాక్ సైడ్ ఉండేను, ఇప్పుడు ఫ్రంట్ ఇచ్చాడు అన్నమాట సేఫ్టీ కోసం. ఇది వచ్చేసి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్. ఇది వచ్చేసి మన తర్వాత వచ్చేసి ట్రే. ఇది 6 feet లెంత్ సార్, 4.5 inches విడ్త్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి ఇంజన్ మొత్తం ఉంటుంది సార్. దీంట్లో మనకి ఇంజన్ 3 years ఆర్ 1 lakh kilometer వారంటీ ఉంటుంది. ఇది వచ్చేసి కూలెంట్. మనం నాన్ స్టాప్ 200 kilometers వెళ్ళినా ఇది సైలెన్సర్ని కూల్ చేస్తుంది. నాన్ స్టాప్ 200 kilometers వెళ్ళొచ్చు దీంట్లో.